విద్యార్థులు చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే వాళ్ళ స్కూల్స్ కావచ్చు, వాళ్ళ పరిసర ప్రాంతాలంతా కూడా దానికి తగ్గట్టుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. సేమ్ టైంలో వాళ్ళకు పౌష్టిక ఆహారం కూడా ఉన్నప్పుడు మాత్రమే చదువులపైన ఏకాగ్రత నిలిపే అవకాశం ఉంటుంది. అందుకే పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కూడా మిడ్ డే మీల్స్ అందిస్తుంది. ప్రస్తుతం మిడ్ డే మీల్స్కు సంబంధించి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, విద్యార్థులకు ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరే విధంగా వాళ్ళకు కావలసిన ఆహారాన్ని అందిస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలకు మిడ్ డే మీల్స్లో వాళ్ళకు పౌష్టిక ఆహారం అందించాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, తర్వాత వాళ్ళు చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు సరైనటువంటి ఆహారం ఉన్నప్పుడే వాళ్ళ ఎదుగుదలలో కూడా బాగుంటుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే కొత్త మెనూను కూడా వాళ్ళకు అందిస్తారు. మెనూ ప్రకారం ఏ రోజు ఏ విధమైనటువంటి ఆహారాన్ని అందించాలి, దాన్ని ఏ విధమైనటువంటి ఫుడ్ అందించాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే సర్క్యులేట్ జారీ చేస్తుంది. ఆ సర్క్యులేట్ ప్రకారమే ఇదంతా కూడా చేస్తారు. జనరల్గా అయితే మండే నాడైతే కిచిడి, అదే మిక్స్డ్ వెజ్ కర్రీ, ఎగ్ ఒకటి కంపల్సరీ ఇవ్వాలి. మంగళవారం వచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ రైసు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, సాంబారు, మొత్తానికి 2 కర్రీస్ ఖచ్చితంగా ఉండేటట్టు ఉంటాయి. అదేవిధంగా బుధవారం వచ్చేసరికి సేమ్ ప్లెయిన్ రైసు, మిక్స్డ్ వెజ్ కర్రీ, ఆకుకూర పప్పు, ఒక ఎగ్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా గురువారం వచ్చేసరికి వెజిటేబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మనకు చూస్తే ఫ్రైడే రోజుకు సంబంధించి కూడా రైసు, అదేవిధంగా మిక్స్డ్ వెజ్ కర్రీకి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా సాంబారు, ఎగ్ ఇవి పిల్లలకు అందించాలి. శనివారం రోజు అయితే అదేవిధంగా రైసు, మిక్స్డ్ వెజ్ కర్రీ, అదేవిధంగా ఆకుకూర పప్పు, ఈ విధంగా వారానికి 3 సార్లు కంపల్సరీ ఎగ్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎగ్ ఇచ్చే సమయంలో కావచ్చు, లేదా ఫుడ్ ఇచ్చే సమయంలో కూడా క్వాంటిటీని కూడా క్వాలిటీ చూడటం, అదేవిధంగా క్వాంటిటీ కూడా చూస్తారు. అంటే రైస్కి సంబంధించి అన్నము ప్రతి విద్యార్థికి యూపీఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్కి వచ్చేసరికి మనం 150 గ్రాములు విద్యార్థికి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పప్పుకు సంబంధించి కూడా 20 గ్రామ్స్, కూరగాయలు కంపల్సరీ 75 గ్రాముల వెయిట్ ఉన్నటువంటి అది ఉండాలి. అదేవిధంగా నూనెకు సంబంధించి కూడా ఆయిల్ ఆయనకు ఒక విద్యార్థికి 7.5 గ్రాముల ఇది వాడాలి. ఉప్పుకు సంబంధించి కావచ్చు, లేదా ఇతర ఎగ్స్ వారానికి 3 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా హై స్కూల్కు సంబంధించినటువంటి పిల్లల విద్యార్థులకైతే చూస్తే ఖచ్చితంగా రైస్కి సంబంధించి 150 గ్రాములు పెట్టాలి. అదేవిధంగా పప్పు 30 గ్రాములు పెట్టాలి. అదేవిధంగా కూరగాయలకు సంబంధించి 75 గ్రాములు, అదేవిధంగా నూనెకు సంబంధించి కూడా 7.5 గ్రామ్స్ ఉండేటట్టుగా ఆ క్వాంటిటీ తోటి విద్యార్థులకు అందించాలి. దానికి సంబంధించే మిడ్ డే మీల్స్ తయారు చేసేటువంటి కాంట్రాక్టర్ వాళ్ళు అన్నీ కూడా ఈ విధంగా తయారు చేస్తారు. అయితే ఒక్కొక్క స్కూల్కు చూస్తే స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి, చాలా స్ట్రెంత్ తక్కువ ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి. ఇట్లా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా తయారు చేస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా మనం ఇది చూస్తే ఇది ఇప్పుడే వండి ఉదయం నుంచి చూస్తే ఇదంతా కూడా రైస్ వండి పెట్టారు. ప్రభుత్వం కూడా సన్న బియ్యాన్ని స్కూల్స్కు విద్యార్థులకు ఆహారం కోసం సన్న బియ్యాన్ని సప్లై చేస్తుంది. వాళ్ళకు కావాల్సినటువంటి మిగతా కూరగాయలు కావచ్చు, లేదా ఎగ్స్కు సంబంధించి కావచ్చు, లేదా ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైతే మిడ్ డే మీల్స్కు సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళే కొనుగోలు చేసి తీసుకొచ్చి విద్యార్థులకు పెట్టాల్సి ఉంటుంది. మిడ్ డే మీల్స్ పెట్టే దానికి సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఛార్జెస్ని కూడా ప్రభుత్వం పెంచింది. దానికి తగ్గట్టుగా మెనూ ఇవ్వడం, దానికి తగ్గట్టుగా పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి మిడ్ డే మీల్స్ ఛార్జీలను కూడా ప్రభుత్వం పెంపు చేసింది. దానికి సంబంధించి మనం ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించినటువంటి మిడ్ డే మీల్స్కి సంబంధించి కూడా మనం చూస్తే ప్రీ ప్రైమరీ సంబంధించినటువంటి క్లాసులకు వెళ్ళే విద్యార్థులకు గుడ్డు ఖర్చు మినహాయించి, అంటే గుడ్డుకు సపరేట్గా బిల్లు ఇస్తారు. అదేవిధంగా ఇదివరకు ₹6.19 ఉండేది, దాన్ని 678 పైసలకు పెంచారు. అప్పర్ ప్రైమరీ క్లాసులకు సంబంధించి అంటే 6, 7, 8 ఈ తరగతుల్లో చదివే విద్యార్థులకు గుడ్డు సంబంధించినటువంటి ఇది మినహాయించి ₹9.29 నుంచి ఇప్పుడు ₹10.17 పెంచారు. వీళ్ళకి అదనంగా ₹6 గుడ్డుకు కూడా ఇస్తారు. అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి అంటే 9, 10వ తరగతి విద్యార్థులకు గుడ్డు ఖర్చుకు ₹3 కలుపుకొని రోజువారీ వంట ఖర్చు కింద
రూపాయల నుంచి రూ. 13.17 పెంచారు. ఏరియర్స్ను కూడా స్కీమ్ నుంచే ఇవ్వాలని ఆదేశించారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో కూడా విద్యార్థికి అయ్యే రోజువారీ ఖర్చు పెరగడంతో పాటు మెనూలో మరింత నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా ఈ స్కీమ్లో కూడా కేంద్రం వాటా 60% ఉంటే రాష్ట్ర వాటా శాతం 40% కూడా ఉంటుంది. ప్రస్తుతం బకాయిలకు సంబంధించినటువంటి కూడా కొంత మేరకు చెల్లించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. విద్యార్థులకు అందరికీ కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే విద్యార్థులకు మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటిది అందిస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటిది ఒకటి మిక్స్డ్ వెజ్ కర్రీ ఇస్తున్నారు, అదేవిధంగా సాంబారు ఉంది, అదేవిధంగా ఎగ్గుకు సంబంధించినటువంటి దాన్ని కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే మానిటరింగ్ చేస్తున్న టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉందంటే మిడ్ డే మీల్స్కి సంబంధించి రెగ్యులర్గా మీరు ఎట్లాంటి మానిటరింగ్ చేస్తుంటారు? రోజు కూడా వాళ్ళకి క్వాంటిటీ పరంగా క్వాలిటీ పరంగా సరిగ్గా అందేటట్టు చూస్తామండి. క్వాంటిటీ రైస్ ఒకటి మేము ఇస్తాము, మిగతా మేము చెక్ చేసుకుంటాం వాళ్ళు ఎంత తెచ్చారు, ఎంతమందికి సరిపోతున్నది అని. దాని ప్రకారమే వడ్డిస్తారు, వంట చేసి ఫ్రెష్గా వేడిగా ఇస్తాం. సో పిల్లలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ అనేది పెట్టాలి అనేది కోరుకుంటుంది. దానికి తగ్గట్టుగానే తయారవుతుందా, లేకపోతే విద్యార్థుల సంఖ్యను ఎట్లా చూస్తారు? పెట్టే మిడ్ డే మీల్స్కి సంబంధించి ఏ రోజుకి కొంతమంది విద్యార్థులు రారు, దాన్ని ఏ బేసిస్లో ఇదంతా చేస్తారు? ప్రతిరోజు మాకు వచ్చే అటెండెన్స్ని బట్టి మేము చేస్తామండి. సాధారణంగా దాదాపు సేమే ఉంటుంది, పెద్దగా తేడా రాదు. 1-2 కిలోలకు మించి తేడా రాదండి. ఏదైనా బందులు పండగలు అయినప్పుడే చాలా తేడా వస్తుంది. అంటే ఇప్పుడు మిడ్ డే మీల్స్కి సంబంధించి కూడా ప్రభుత్వం మెనూ ఇచ్చింది, ఆ మెనూ ప్రకారం ఎట్లా ఉంటుంది? ఆ తర్వాత వాళ్ళకు క్వాంటిటీ కావచ్చు, క్వాలిటీ, వీటిని ఎట్లా చూస్తారు? క్వాంటిటీ కౌంట్ ప్రకారం చూస్తాము, క్వాలిటీ వాళ్ళు చేస్తున్నారా లేదా చూస్తాం, మానిటరింగ్ చేసి చూసుకుంటాం. సరే, అంటే ఎట్లా ఉంది సార్? అంటే మిడ్ డే మీల్స్కి సంబంధించి ఈ స్కీమ్ ఎట్లా రన్ అవుతుంది? దీంట్లో ఇంకేమైనా ఇబ్బందులు లాంటివి కూడా ఉన్నాయా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రతిరోజు ఇచ్చేదానికి ఒక ₹2 పెంచారు. బిల్స్ కొద్దిగా ఆలస్యం అవుతుంది అంటున్నారు, పర్లేదు. ఇంకోటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే కంపల్సరీ ప్రతిరోజు 2 కూరలు అంటున్నారు. ప్రతిరోజు మేము కూడా 2 కూరలు డే బై డే కోడిగుడ్డు కూడా పెట్టిస్తున్నాము. రాగి జావ ఉంటుంది, కోడిగుడ్డు లేని రోజు రాగి జావ ఉంటుంది. ప్రతిరోజు ఒక బగారా రైస్ చేసిన రోజు మాత్రం ఒక కర్రీ, మిగతా రోజులు ఒక ఆకుకూర పప్పు, వెజిటబుల్ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, 2 కూరలు ఉంటున్నాయండి. సో అంటే వాళ్ళకు పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా మానిటరింగ్ చేస్తుంటారు? రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటారా? ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు 2 టీచర్లు ఉంటారు, ఇన్ఛార్జ్ టీచర్లు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి ఫస్ట్ బియ్యం ఇయ్యగానే వాటిని చెరిగిస్తారు. పురుగులన్నీ అసలైతే పురుగులు రావు, ఒకవేళ ఉన్నా కానీ దగ్గరుండి చెరిగిచ్చిన తర్వాతనే మేము ఎసర్లో పోస్తుంటారు. ఆ కూరగాయలు కూడా కట్ చేసేటప్పుడు ఒక టీచరు ఎప్పుడు పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలకు కూడా నాణ్యమైన అందించాలని మాకు కూడా పైనుంచి ఆఫీసర్లు అప్పుడప్పుడు వస్తుంటారు. మంత్లీ కంపల్సరీ ఎంఈఓ గారు 2 సార్లు అయితే విజిట్ చేస్తున్నారు. సో విద్యార్థుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు మార్పులు చేయడం కానీ, ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చెప్తుంటారా? ఎట్లా విద్యార్థులు ఏంటంటే వాళ్ళకి సార్ ఉప్పు తక్కువైందని చెప్తూ ఉంటారు జనరల్గా. ఇక మేమేంటంటే రూల్ ప్రకారంగా మరీ ఉప్పు ఎక్కువ వేయకుండా అందరు తినే విధంగా మేము తయారు చేపిస్తుంటాము. అంతకుమించి పిల్లల దగ్గర నుంచి ఎప్పుడైతే రాలేదు, ఒకవేళ వచ్చినా కానీ ఇమీడియట్లీ వాటిని సవరించి వాళ్ళకి చెప్పేసి మేము మంచిగా చేపిస్తూ ఉంటాను. సో ఇది మానిటరింగ్ చేస్తున్నటువంటి టీచర్లు చెప్పేది. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కూడా నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. మెనూ ప్రకారం విద్యార్థులకు ఇక్కడ సిబ్బంది ఫుడ్ అందే విధంగా కూడా చూస్తున్నారు. ఈ రోజుకు సంబంధించినటువంటి మెనూ చూస్తే వాళ్ళకు ఒక వెజిటేబుల్ కర్రీ, అదేవిధంగా సాంబారు, వైట్ రైసు, ఎగ్. అమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడ మీల్స్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఏ రోజు ఏమి పెడుతుంటారు? మండే, వెనస్డే, ఫ్రైడే ఎగ్, జావా బ్రేక్లో. ఎట్లా ఉంది రైస్ కానీ? ఇది బాగానే ఉంది. ఏందమ్మా నీ కంచంలో ఎగ్ కనిపిస్తలేదు? చేతిలో పట్టుకో. ఎట్లుంటది ఫుడ్? చాలా బాగుంటుంది. ఏమేమి పెడుతుంటారు? రోజు 2 కర్రీస్, ఎగ్. మీ ఇంట్లో ఉండే ఫుడ్ ఎట్లుంటది, ఇది ఎట్లా ఉంది? అది ఇది ఒకలాగే ఉంది. ఎట్లా ఉంది రోజు? ఎట్లా ఏమేమి ఫుడ్ పెడుతుంటారు? నువ్వు తిన్నంత పెడతారా? ఎట్లా తినంతే పెడుతున్నారు. ఒక్కసారి పెట్టుకుంటారా? ఇట్లా రెండోసారి వేస్తే పెడతారా? రెండోసారి కూడా వచ్చి పెట్టుకోవచ్చు. నిజంగా చెప్తున్నావా? నిజంగానే. ఉదయం ఏం తినొస్తావు స్కూల్కి? రైస్ తినొస్తావు. మళ్ళీ ఇక్కడికి వచ్చినావు కదా, ఆ రైస్కి రైస్కి ఏమైనా తేడా ఉందా? ఎట్లా ఉంది ఈ రైస్? బాగానే ఉంది, అక్కడ ఇక్కడ ఒకటే బాగుంటది. సో ఇది విద్యార్థులకైతే సాటిస్ఫై అవుతున్నారు. అదేవిధంగా
కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెగ్యులర్గా విద్యార్థులకు ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్కి సంబంధించిన నిర్వహణ మొత్తం కూడా మహిళా సంఘాలకు అప్పచెప్పింది. మహిళా సంఘాలకే ప్రభుత్వం ఈ ఛార్జెస్ ఇస్తే వాళ్ళే ఇక్కడ వండి పెట్టడం కూడా చేస్తారు. ఒక్కొక్క స్కూల్కి సంబంధించి కూడా 4 వరకు ఈ వంటకు సంబంధించినటువంటి మిడ్ డే మీల్స్ దాంట్లో పనిచేస్తారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి సుబేదారి పాఠశాల దగ్గర ఉన్నాం. మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు మీకు బిల్స్ ఎట్లా వస్తుంటాయి, ఎట్లా ఉంటాయి? ఈ మిడ్ డే మీల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు? నేను 18 సంవత్సరాలు దాటింది. చిన్న స్కూల్ నుండి పెద్ద స్కూల్ వరకు వచ్చింది. రోజుకి ఇక్కడ ఎంతమంది కొని పెడుతున్నారు? ఇక్కడ 300, 280, 270 దాకా అవుతూనే ఉంటుంది. ఎట్లా బియ్యం ఇస్తారా? బియ్యం వాళ్ళు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఇదివరకు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా? సన్న బియ్యమే స్టార్ట్ అయిన కానుంచి 6th నుండి 10th వచ్చి పెట్టుడు వచ్చిన కాంచి సన్న బియ్యమే. బియ్యం అయితే మంచిగా ఉంటాయి. ఎప్పుడన్నా అందులో ఫాల్ట్ ఉంటే కూడా రిటర్న్ ఇచ్చి మళ్ళీ తెప్పించుకుంటాం. ఇట్లా ఏమేమి పెడతారు వాళ్ళు? మెనూ ఇచ్చిన కదా, మెనూ ప్రకారం పెడతారా ఎట్లా? ఒక కూరగాయ పప్పు, లేదా ఒక్కోసారి 2 కూరగాయలు, అట్లా అని రోజుకు 2 కూరలు. ప్రస్తుతం అయితే మిడ్ డే మీల్స్కి సంబంధించి ఇట్లా మహిళా సంఘాలు వండి పెడుతున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఛార్జెస్ ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత మేరకు వాళ్ళకు పెంచి ఇస్తున్నారు. మరొక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి కూడా వరంగల్ జిల్లాలో అధికారులు శ్రీకారం చుట్టారు. అందుకు వరంగల్, అదేవిధంగా కిలా వరంగల్కి సంబంధించి 2 మండలాల్లో ఉన్నటువంటి పాఠశాలలను కూడా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అక్కడ మాత్రం విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకు మిడ్ డే మీల్స్ అందిస్తున్నారు. వాళ్ళు మిడ్ డే మీల్స్కి సంబంధించి కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్కు సప్లై చేస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, మధ్యాహ్నం వంటకు సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళే విద్యార్థులకు భోజనాన్ని వడ్డిస్తారు. ఇది ప్రస్తుతం అయితే వరంగల్, అదేవిధంగా ఫోర్ట్ వరంగల్కి సంబంధించినటువంటి 2 మండలాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్లలో అమల్లోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి పైలట్గా చూస్తున్నారు. దాంతో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తర్వాత విద్యార్థులకు మరింత పౌష్టికాహారం కావచ్చు, వాళ్ళకి అందించేందుకు హైజెనిక్ తరహాలో వాళ్ళకు ఫుడ్ అందించే ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ 2 మండలాల్లో ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. మిగతా దగ్గరకు వస్తే మాత్రం ప్రస్తుతం మిడ్ డే మీల్స్కి సంబంధించి మహిళా సంఘాలే నిర్వహణ చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించినట్టుగానే మెనూ ప్రకారం వాళ్లకు మిడ్ డే మీల్స్ను అందిస్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.